ఆర్సీబీ గెలిచిన సంతోషంలో అయితే మా వాళ్ళకి ఆనంద బాష్పాలు వచ్చేసినాయి. మీరు చూడండి ఒకసారి ఎట్లా ఏడ్చినారు. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. హబీబీ అస్సలం వాలేకుమ్ గైస్. ఇంకా పొద్దున్నే మా వెంకటేష్ గారిని ఫేస్ వాష్ అయిపోయిందని పోస్ట్ మార్టం చేస్తున్నాం అతని ఫేస్ వాష్. అయినా కూడా వదలలేదు నాకు. మా రూమ్ ఎంత నీట్ గా ఉందని చూసుకుంటాం, మళ్ళీ నన్ను నేను చూసుకున్నా ఎంత నీట్ గా ఉన్నా అని. సరిపోయింది. ఇంకా కాలేజ్కి అయితే బయలుదేరా. లిఫ్ట్ లో వెళ్ళి రపారపన్నా, బటన్ నొక్కిన తర్వాత మళ్ళీ రపారపన్నా. చాలా రోజుల తర్వాత అయితే నేను కాలేజ్కి వెళ్ళిపోయినా. హీరో పక్కన కూర్చొని రపారపన్నా. మా వాడి ప్యాంట్ లూజ్ గా ఉంది, అందుకే టైట్ చేసుకుంటున్నాడు. చాలా రోజుల తర్వాత కాలేజ్కి వెళ్ళి అయోమయంగా ఉందని మళ్ళీ అందరికి రపారపని వచ్చేసా. ఇంకా పీజీకి వస్తాను లేదో అలిసిపోయినా, అందుకే బ్యాగ్ పడేసి పనుకున్నా. ఇంకా సాయంత్రం అవుతాను లేదో మ్యాచ్ వేసుకుని అయితే కూర్చునేసినాం. మా అన్న అయితే క్యాచ్ మిస్ చేసి పనుకున్నాడు గ్రౌండ్ లో. రూమ్ కి వచ్చిన తర్వాత మా వాళ్ళు చూస్తే కురుకురేలు అండ్ బిస్కెట్లు తెచ్చినట్టు మ్యాచ్ చూడడానికి. నేను కూడా గుంపులో ఉందని దూరిపోయి మా వాళ్ళ పక్కన కూర్చొని తింటా రపారప్ అనుకుంటా మ్యాచ్ చూశారు. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్య చేదో ఒకటి దేశాన్ని ఉద్ధరించరా. ఇదిగో ఇక్కడ కనపడేవాడే ఆర్సీబీ ఫ్యాన్. వీడు మ్యాచ్ చూడకుండా ఫోన్ చూస్తా ఉంటాడు. వచ్చిందండి వయ్యారి. ఇన్స్టాలో క్రికెట్ గురించి తెలుసుకుని మా ముందర బిల్డప్ కొట్టేవాడు వీడు. ఇన్స్టాలో ఆర్సీబీ గెలిచిందని తెలిసిపోయింది వీనికి, అందుకే ఏడుస్తున్నాడు పాపం. కళ్ళు తిరిగి పడిపోతాడు. వీనికి అర్థం కావట్లా మా టీం గెలిచిందరా అని. మ్యాచ్ గెలిచిన సంతోషంలో అయితే మా వాడు మామిడి కంటెంట్ ఉన్నాడు. గో 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 గో.